మేము ఈరోజు నిరసనలో భాగంగా భిక్షాటన చేస్తున్నాము. మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతున్నాము. మీరు కనుక పట్టించుకోకపోతే మాది ఇదే పరిస్థితి. మేము రేపు కొండగట్టుకు కూడా వెళ్తాం. మమ్మల్ని మేము మొన్న కురిసిన వానలకి 8 ఇల్లులు కూలిపోయినాయి. మా పరిస్థితి కూడా అంతే. మా గ్రామాన్ని చూసి పట్టించుకోండి. ముంపు మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేడు. మాకు ఇచ్చి మమ్మలను గోసగుచ్చుకున్నాడు. ఎందుకొరకు చేతనన్న ప్రకారంగా చేయాలి. చేయకపోతే మేము ఏడికైనా సిద్ధంగానే ఉన్నాము. ఏడికైనా ఇక పోగలుగుతాం. భవిష్యత్తులో మా ఇండ్లు ఇంకొక 6 నెలల సంవత్సరంలో అన్ని ఇల్లు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. కూలిపోతే ఉపాధి కోల్పోతాం. ఏదైతే నిరసన జరుపుతున్నామో భిక్షాటన, భవిష్యత్తులో మా బతుకు కూడా ఇదే భిక్షం ఎత్తుకునే పరిస్థితి వస్తుంది. ప్రకటించి ఇయ్యలటకి 12వ రోజు మేము భిక్షాటన చేస్తున్నాం. మీరు గిట్లా ప్రకటించకపోతే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు గతంలో ఇచ్చిన హామీల మేరకు నిలబెట్టుకోకపోగా మేము అడిగినందుకు మా మీద సో ఫ్రెండ్స్, నారాయణపూర్ను గ్రామాలను అయితే మళ్ళా ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పేసి మళ్ళీ వచ్చిర్రు రోడ్ మీదకి పబ్లిక్. నారాయణపూర్ గ్రామస్తులంతా కూడా చూడండి. బ్రదర్ ఇగో హలో ఒక వాయిస్ ఇచ్చే ఎవరైనా ఒకళ్ళు మన వాళ్ళు మాట్లాడండి. ఇద్దరు పట్టుకోరు ఇట్లా ఇట్లా తిరుగు సిండికేట్ ఆ సిండికేట్ అదే మన మంచిగా మాటలు కావాలి. మనం మాట్లాడితే మాట్లాడుతుందా ఇక్కడ ఏం కాదు ఇక్కడ అంత సప్పుడు వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ నాయిస్ రాదా, డిస్టర్బెన్స్ మైకులు మంచి పెద్ద పెద్ద మైకులు ఉన్నాయి కదా. అది వాడాలి, బండి కూడా వాడాలి. అనేది మాట్లాడు అంటే ఇది ఎన్నో ఏం చేసి ఏ కార్యక్రమం చేసిన స్టార్ట్ చేసి మీ పేరు చెప్పండి. మీ పేరు ఊరు చెప్పి స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం కొంచెం గట్టిగా మాట్లాడండి. కొంచెం గట్టిగా చెప్పమ్మా. నా పేరు అఖిల, మాది నారాయణపూర్ గ్రామం. మేము రిలే నిరాహార దీక్ష ఈరోజు 12వ రోజు. మేము ఈరోజు నిరసనలో భాగంగా భిక్షాటన చేస్తున్నాము. మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని మేము 12 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు భిక్షాటన చేస్తున్నాము. మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని కోరుతున్నాము. మీరు కనుక పట్టించుకోకపోతే మాది ఇదే పరిస్థితి. మేము రేపు కొండగట్టుకు కూడా వెళ్తాం. మమ్మల్ని మేము రోడ్డు పైన తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక పట్టించుకోకపోతే మొన్న కురిసిన వానలకి 8 ఇల్లులు కూలిపోయినాయి. మా పరిస్థితి కూడా అంతే. మా గ్రామాన్ని చూసి పట్టించుకోండి. ముంపు గ్రామంగా ప్రకటించండి. మా నిరసన ఇంకా బలవంతంగా ఇంకా ముందుకు బాగా గట్టిగా సాగబోతుంది. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని పట్టించుకోండి. త్వరగా న్యాయం జరపండి. చెప్తావు కదా మన బాధ, చెప్పు. పేరు సత్యంగా. మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేడు. మాకు ఇచ్చి మమ్మలను గోసగుచ్చుకున్నాడు. ఎందుకొరకు
భయపడుతుండు. మా ఊరికి ఎందుకు రావద్దు, చేతనన్న ప్రకారంగా చేయాలి. చేయకపోతే మేము ఏడికైనా సిద్ధంగానే ఉన్నాము, ఏడికైనా ఇక పోగలుగుతాం మేము. ఇంకా వేరే వాళ్ళని తట్టుకుంటా మాట్లాడే వరకు ఒకరు మాట్లాడు తర్వాత ఒకరు మాట్లాడు, ఫస్ట్ ఒకరు మాట్లాడు తర్వాత ఒకరు మాట్లాడాలి. మాది నారాయణపూర్, నా పేరు రంజిత్. అయితే ఏదైతే మాకు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు మాకు ఒక హామీ ఇచ్చారు, గుడి మీద ఒట్టేసి మేము ముంపు గ్రామం ప్రకటిస్తానైతే ఏదైతే కొట్టేసిండో, మాకు మొన్న వర్షానికి 8 ఇల్లులు ఊలిపోయినాయి. 8 ఇల్లులు ఊలిపోతే ఇప్పుడు ముంపు గ్రామం ఇట్లా ప్రకటించకపోతే భవిష్యత్తులో మా ఇండ్లు ఇంకొక 6 నెలల సంవత్సరంలో అన్ని ఇల్లులు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. కూలిపోతే ఉపాధి కోల్పోతాం, మా పనులు కోల్పోతాం. మాకు అవతలికి పోయేందుకు కాసిరెడ్డిపల్లెకి కానీ చెర్లపల్లెకి కానీ మాకు వే కూడా ఏదైతే నిరసన జరుపుతున్నామో భిక్షాటన, భవిష్యత్తులో మా బతుకు కూడా ఇదే భిక్షం ఎత్తుకునే పరిస్థితి వస్తుంది. ఇకనైనా మా ఎమ్మెల్యే గారికి నేను కోరుకుంటున్నా, తక్షణమే మీరు దిగి వచ్చి మాకు ఒక అవార్డు ప్రకటించి జీవో, ముంపు గ్రామం జీవో తీసుకొచ్చి మా టెంట్ కింద ఇస్తే మా రీలే నిరాహార నారాయణపూర్ గ్రామం నుంచి వెళ్ళి ముంపు బాధితులుగా మాట్లాడుతున్నాం. మాకు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన ప్రకారం, గతంలో మాట ఇచ్చిన ప్రకారం మాకు ముంపు గ్రామంగా ప్రకటించాలి. అంచెలంచెలుగా కాదు, మాకు ఒకటేసారి మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ఇయ్యలటకి 12వ రోజు మేము భిక్షాటన చేస్తున్నాం. మీరు గిట్లా ప్రకటించకపోతే మాకు ఇది భిక్షమెత్తుకొని బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి మమ్మల్ని మొత్తం ఊరు మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. కొంచెం గట్టిగా మాట్లాడు. నా పేరు కొన్న మల్లేశం గౌడ్, నారాయణపూర్ గ్రామం. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు గతంలో ఇచ్చిన హామీల మేరకు నిలబెట్టుకోకపోగా మేము అడిగినందుకు మా మీద అనవసరమైన కేసులు ప్రయోగించి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. అతను ఏమన్నాడంటే ముంపు గ్రామం చేస్తా గెలిచినాక నెల రోజుల వరకు అన్నాడు. ఆ నెల దాటింది, ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచినాయి. మేము దాన్ని జ్ఞాపకం చేస్తే ఇప్పుడు ఆయన మర్చిపోయాడు. అతను ఆయన ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకొని ఆయన తిరిగి మా దగ్గరికి వచ్చేంత వరకు మేము ఈ భిక్షాటన కొనసాగిస్తాం. ఈరోజు గంగాధర మదనానగర్ ఎక్స్ప్లోరే కాదు, ఊరా పోయి అవసరమైతే భిక్షాటన కొనసాగిస్తాం. కొండగట్ట దాకా పోతాం, కలెక్టర్ను ముట్టడి చేస్తాం, కలెక్టర్ ఆఫీస్ దాకా పోతాం. ఈ ధర్నా ఆపేది లేదు, మా ఊళ్ళో టెంట్ తీసేది లేదు. ఎప్పటి వరకు మేము విరమించేది లేదు. ఆయన దిగొచ్చి మా గ్రామానికి వచ్చి అయితే క్షమాపణ చెప్పాలి. నాతోటి కాదు ఈ ప్రాజెక్టు అని క్షమాపణ చెప్పాలి. ప్రాజెక్టు జోలిపోవద్దు, లేకపోతే మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామం కింద తీసుకొని మాకు పునరావాసం కల్పించాలి. ఇదే మేము కోరుకుంటున్నాం. వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.